స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 2028 వరకు 3 సంవత్సరాల కాలానికి NBA అక్రిడేషన్ను మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ విభాగాలు ఇంతకుముందు 2022-2025 మధ్య కాలంలో గుర్తింపు పొందాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా ఈ పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్సలెన్స్, నాణ్యత హామీ, ఫలితాల ఆధారిత విద్య పట్ల మా అచంచలమైన అంకిత భావానికి గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ముఖ్యమైన మైలురాయిని ప్రతిబింబిస్తూ జ్యోతిష్మతి గ్రూప్ చైర్మన్ జె సాగర్ రావు పునరుద్ధరించబడిన NBA అక్రిడిటేషన్ సంస్థ యొక్క విద్య పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుందని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ కేంద్రంగా మరింత పటిష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ accredited by NBA in the year 2022.